ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వర్క్ పవర్ ఎనర్జీలో నుంచి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ ప్లస్ దాంతో పాటు వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ యాక్చువల్లీ ద టోటల్ ఎనర్జీ కన్జర్వేషన్. ఓకే, సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఎలాంటి టాపిక్స్ డిలీట్ అవ్వలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో దీనికంటే ముందు కూడా మనం 2 క్లాసెస్ ఆల్రెడీ చెప్పేశాము. సో దిస్ ఇస్ థర్డ్ క్లాస్. ఇంకా మీరు ఆ క్లాసెస్ చూడలేదంటే లింక్ నేను ఫస్ట్ కామెంట్లో ఇచ్చేసాను, డైరెక్ట్గా మీరు వాటిని చూడవచ్చు. దీంతో పాటు మీకు సిలబస్ కానీ ఇలాంటివి కావాలంటే కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. వాటిపైన క్లిక్ చేసేసి సిలబస్ కానీ 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. బట్ ఈ వీడియో కంప్లీట్గా చూసేసాక చూడండి. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ న్యూ విల్ బి అప్లోడెడ్. దాంతోపాటు వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, సో ప్లస్ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఎప్పుడైనా మనం ఏదైనా చదువుతున్నామంటే దానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ ఆఫరింగ్ 2 courses. One is for MPC and another one is for BPC. ఓకే, సో MPC వారి కోసం 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి మన కోర్సులో. ప్లస్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ కంప్లీట్గా ప్రతి ఒక్క చాప్టర్కి టాపిక్కి స్టడీ మెటీరియల్ ఉంటుంది. దాంతోపాటు విల్ బి గెటింగ్ 5 full length mock టెస్ట్. ఓకే, 5 full length mock test, అండ్ ఈ 5 full length mock test మనం అకార్డింగ్ టు న్యూ సిలబస్ డిజైన్ చేస్తా ఉన్నాము. అండ్ ద సేమ్ విల్ బి అవైలబుల్ ఫర్ బైపీసీ ఆల్సో. అంటే 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ప్లస్ 5 full length mock test, అండ్ దిస్ ఈజ్ ఎట్ జస్ట్ 499. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఇంకా పర్చేస్ చేసుకోలేదంటే యాప్లో అవైలబుల్గా ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో బేసిక్గా చూసాము. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ nothing but the energy possessed by any body due to its position. Okay, position or configuration. Okay, పొజిషన్ ఆర్ కాన్ఫిగరేషన్ ని బేస్ చేసుకొని ఏదైతే బాడీ దాని దగ్గర ఎనర్జీ ఉంటుంది కదా, సో దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ ఆబ్జెక్ట్ హియర్. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో దీని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ నాకు కావాలి అని అనుకుంటే, ఓకే, సో దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ స్ప్రింగ్ గురించి కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెగ్యులర్గా మనకి ఎగ్జామ్స్లో వస్తుంది కాబట్టి ఇది మనం చూద్దాం. సో ఇది ఒక గ్రౌండ్ నుంచి హైట్ హెచ్లో ఉంది ఒక ఆబ్జెక్ట్. ఓకే, నౌ వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ అని మనం చెప్పుకున్నట్టయితే, సి ద ఫోర్స్. ఓకే, సో వి నో దట్ ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్స్ టు ma. ఇక్కడ A ఏంటి? acceleration is due to gravity. So F will be equals to mg. Hope that is clear. Now see the displacement. ఇక్కడ నుంచి నేను వదిలేస్తే the displacement will be in the same direction. Okay, so ఇక్కడ నుంచి ఇలా మనకి సేమ్ డైరెక్షన్ లో ఇది ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్స్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో మనకి వర్క్ డన్ యొక్క ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు Fs cos theta, right? So theta here 0. Okay, so cos 0 is 1. So work done will be equals to F into S only. Okay, F into S. Now what is F? ఇక్కడ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసేసాము. Now if I substitute, work done is equals to mg into S. Now ఇక్కడ టోటల్ గా జరిగిన డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి. సో work done is equals to mg H, and this is the energy possessed by this body, and this energy is known as potential energy. So potential energy ఏంటి అంటే mgh అని మనం చాలా సార్లు చెప్తాము, కానీ దిస్ ఈస్ ద థియరీ బిహైండ్ దిస్ వన్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు. దీనిపైన బేస్ చేసుకొని కూడా మన టెస్ట్ సిరీస్ లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఇంకా పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోవచ్చు. సో లెట్ us move on to the next concept. See potential energy of spring. మనం పొటెన్షియల్ ఎనర్జీ డిఫైన్ చేసేటప్పుడు 2 టర్మ్స్ చెప్పాము. దట్ ఈస్ వన్ ఈస్ డ్యూ టు ఇట్స్ పొజిషన్. నౌ అనదర్ వన్ ఈస్ డ్యూ టు కాన్ఫిగరేషన్. ఓకే, సపోజ్ ఈ బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి ఒక స్ప్రింగ్ అటాచ్ చేశాను. ఓకే, ఒక స్ప్రింగ్ ఉంది, సో ఇట్ ఈస్ అటాచ్ టు దిస్ బ్లాక్. నౌ ఇఫ్ ఐ మూవ్ దిస్ బ్లాక్, ఓకే, సో ఇక్కడ వరకు దీన్ని తీసుకొని వచ్చేసాను. ఓకే, సో ఇనిషియల్లీ దీని యొక్క పొజిషన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దీని యొక్క పొజిషన్ ఉండింది. సో దీని యొక్క పొజిషన్ ఇది. నా ఇక్కడ నుంచి నేను డిస్ప్లేస్ చేసేసాను. సపోజ్ ఈ డిస్ప్లేస్మెంట్ ని x అనుకుందాం. సి ఎప్పుడైతే నేను దీన్ని వదిలేస్తానో, సో అగైన్ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్
పొజిషన్లోకి ఇది వచ్చేస్తుంది. ఓకే, ఒరిజినల్ పొజిషన్లోకి ఇది వచ్చేస్తుంది. సో ఈ ఒరిజినల్ పొజిషన్కి రావడానికి కారణం ఏంటి అంటే రీస్టోరింగ్ ఫోర్స్. దాన్ని మనం ఎఫ్ఆర్తో డినోట్ చేస్తాము. ఓకే, సో ఎఫ్ఆర్తో డినోట్ చేస్తాము. సో ఎఫ్ఆర్తో మనం డినోట్ చేస్తాము అండ్ ఎఫ్ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఎంత అయితే మనం ఈ డిస్ప్లేస్మెంట్ చేస్తామో, ఓకే, ఎంత అయితే ఈ డిస్ప్లేస్మెంట్ చేస్తామో దానికి అది డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. నౌ if I want to remove this proportional, I have to introduce any constant, right? So I am introducing here the spring constant F is equals to minus kx. Minus ఎందుకు సార్ అంటే సి ఫోర్స్ మనం అప్లై చేస్తున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో దీని యొక్క డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఓకే, సో ఓకే, దాన్ని మనం ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ చేసాం కాబట్టి F is equals to minus kx. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా మనం దీన్ని ఈ సింపుల్ వర్డ్ పైన డిపెండ్ చేసుకొని కూడా మనకి ఎంసెట్లో క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ ఇయర్స్లో. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్. F ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ kx. నౌ సపోజ్ నేను దీని యొక్క వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే వర్క్ డన్ విల్ బి గివెన్ బై ఇంటిగ్రేషన్ x1 to x2. x1 x2 ఏంటి అంటే దిస్ ఈస్ x1 పొజిషన్ అండ్ దిస్ ఈస్ x2 పొజిషన్ అని మనం అనుకుందాం. ఓకే, విల్ బి గివెన్ బై F into dx. Okay, now if I substitute the value here, F value నేను అక్కడ substitute చేసేస్తే work done will be equals to integration x1 to x2. F యొక్క వాల్యూ వచ్చేసి మైనస్ కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది, kx into dx. We know that this is constant, so work done will be equals to k integration x1 to x2. Okay, x1 to x2 and x into dx, that is x dx. Work done is equals to k into k times of, see నేను ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తున్నాను, సో x square by 2 అవుతుంది and limits are x1 to x2. ఓకే, hope that is clear. ఓకే, x1 to x2 దీని యొక్క లిమిట్స్. నౌ work done is equals to k times of this x square కి నేను ఈ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే సో k x square, that is sorry, so work done will be equals to k times of limit substitute చేసేస్తే it will be x2 square by 2 minus k x1 square by 2. Okay, now see work done will be equals to further గా సింప్లిఫై చేసేస్తే see x పొజిషన్ లో నాకు x1 is equals to 0 here. Okay, so దీనికి x1 is equals to 0. So if I substitute the value, it will be equals to kx square by 2. Hope that is clear. So ఇది చాలా చాలా ఇంపార్టెంట్. Work done is equals to kx square by 2. Spring constant displacement upon 2, ఇది మనకి work done వచ్చేస్తుంది. And this is also equals to spring energy is equals to kx square by 2. Spring energy అని అడిగినా కూడా మీరు దీన్నే సబ్స్టిట్యూట్ చేసేసి క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో దిస్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వాస్. సో ఎప్పుడైనా మీకు ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ క్యాలిక్యులేట్ చేయమన్నా కూడా స్ప్రింగ్ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయమంటే దీన్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బట్ ఇన్ థియరీ ఫామ్ లో అడగవచ్చు. లైక్ రిస్టోరింగ్ ఫోర్స్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ కానీ ఏంటి అని అడగవచ్చు. సో మీరు దీన్ని యూస్ చేసుకొని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. సో లెట్ us move on to the next concept, that is conservative force versus non-conservative force. See, what is conservative force? Suppose ఇక్కడ ఒక పాయింట్ A ఉంది అండ్ దిస్ ఇస్ అనదర్ పాయింట్ B. సపోజ్ నేను ఈ పాత్ నుండి ఇక్కడికి వెళ్తున్నాను. ఓకే, అండ్ సపోజ్ ఇఫ్ ఐ సే దిస్ పాత్ P అండ్ ఇఫ్ ఐ ఆమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ A to B with path Q అనుకుందాం. ఓకే, సో P అండ్ Q అని మనం అనుకుందాం. సో సపోజ్ P పాత్లో నుంచి వెళ్ళడానికి నాకు 5 జూల్స్ ఒకవేళ ఎనర్జీ తగిలితే ఇక్కడ Qతో వెళ్ళడానికి కూడా 5 జూల్స్ అయింది అనుకోండి, దెన్ వి కాల్ ఇట్ యాజ్ కన్జర్వేటివ్
force. Okay, so we call it as conservative force. Suppose అదే మనకి సపోజ్ ఇక్కడ పాత్ ఏ ఉంది. ఓకే, సో పాత్ ఏ ఉంది, ఇక్కడ పాత్ బి ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి నాకు 5 జూల్స్ తగులుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి సపోజ్ 10 జూల్స్ తగులుతుంది అనుకోండి. దెన్ వి కాల్ ఇట్ యాజ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఓకే, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్, దట్ ఈస్ conservative force is a path independent function and the non conservative force is path dependent function. Okay, so దీని యొక్క ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే గ్రావిటేషనల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రిక్షనల్. సో ఇంకా ఇక్కడ మనం ఎలాస్టిక్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఎలాస్టిక్ ఫోర్సెస్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనిపైన మీకు డైరెక్ట్ గా ప్రాబ్లమేటిక్ కాకుండా థియరీ క్వశ్చన్స్ మీకు అడగవచ్చు. లైక్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఆర్ పాత్ డిపెండెంట్, పాత్ ఇండిపెండెంట్, నన్ ఆఫ్ ది అబౌవ్, అలా అలా ఏదైనా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చేయవచ్చు. సో మీరు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాసుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ దట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 499. మీకు దాంట్లో చాలా కంటెంట్ వస్తుంది. దాంతోపాటు ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేశారంటే ఇట్ విల్ బి a very good thing. Okay, so you can crack it very easily MCET examination. So let us move on to total energy conservation. Total energy conservation is also a important topic. వర్క్ ఎనర్జీ థియరంలో అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎందుకంటే దీంట్లో నుంచి ఎలాంటి కాన్సెప్ట్ కూడా డిలీట్ చేయలేదు, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో టోటల్ ఎనర్జీ కన్జర్వేషన్ మనం చూసుకున్నట్టయితే సపోజ్ దెర్ ఈస్ ఎ బాడీ హియర్. ఓకే, సో ఇక్కడ ఒక బాడీ ఉంది మన దగ్గర. సో సర్టన్ హైట్ లో ఉంది. ఓకే, సో దీన్ని మనం హెచ్ అనుకుందాం. ఓకే, సో దీన్ని సపోజ్ మనం హెచ్ అనుకుందాం. సర్టన్ హైట్ హెచ్ లో ఉంది. సో దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది, దట్ విల్ బి ఈక్వల్స్ టు 0. సో ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ హియర్ విల్ బి ఈక్వల్స్ టు 0. రైట్, కైనెటిక్ ఎనర్జీ మనకి 0 ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ మనం ఇంతకు ముందే క్యాలిక్యులేట్ చేసాం, దట్ ఈస్ mgh. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ ఇది. Now potential energy ఇది. Now if I say total energy is equals to kinetic energy plus potential energy. Now total energy ఏమవుతుంది, total energy will be equals to mgh because kinetic energy is 0. Okay, so because kinetic energy is 0. Now see, if I release this ball and it has traveled certain distance, ఇక్కడ అని మనం అనుకుందాం, ఇక్కడ వరకు వచ్చింది. So certain distance x travel చేసింది. Now so this height will be h minus x. Now ఇక్కడ మనకి energy of body, see initial velocity will be u. Okay, so u will be u అనుకుందాం. Now final velocity will be v, velocity v ఉంది. So kinetic energy will be equals to half m, sorry, so kinetic energy will be 1/2 m v square minus 1/2 m u square. Okay, so ikkada u 0, initial velocity ఏమీ లేదు కాబట్టి, so ikkada kinetic energy will be equals to 1/2 m v square only. Now what is potential energy here, then potential energy will be equals to see mgh, కానీ ఇక్కడ దీని యొక్క హైట్ ఇక్కడ ఇంకా ఎంత ఉంది, హైట్ h minus x. So I have to substitute h minus x. Hope that is clear. So this is energy of this body. Now total energy మనం కావాలి మనకి. సో మనం total energy మనకి కావాలి. Total energy is equals to kinetic energy plus potential energy, right? Kinetic energy plus potential energy. So if I substitute the values, I will be getting, but I know that v square minus u square is equals to 2as, right? Equation of motion. ఎందుకంటే మనకి v square అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, v square కావాలి కాబట్టి v square will be equals to, see u square 0, initial velocity 0, so 2, and a here is acceleration due to gravity, that will be g, and h will be equals to s, that is displacement ఎంత అయింది, x value అయింది, so 2gx. So v square is equals to 2gx. Now if I substitute the value here, that is kinetic energy will be equals to, so kinetic energy ఏమవుతుంది మనకి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 1/2 m v square ఉంది, అండ్ ఈ టోటల్ టర్మ్ మనకి 0 అయిపోతుంది బికాస్ ఇనిషియల్ వెలాసిటీ is 0.
So mv square, so kinetic energy will be equals to 1 by 2 m. What is v value here? 2gx. So if I substitute 2gx, right? So E2 and 2 cancel అయిపోతుంది, then k kinetic energy will be equals to m times of g times of x. Hope that is clear now. But our aim is to calculate the total energy here. So total energy will be equals to kinetic plus potential. So kinetic energy మనకి వచ్చేసింది, that is mgx plus potential energy ఏంటి, mg times of h minus x, right? mg times h minus x. So total energy will be equals to mgx plus mgh plus mgx, sorry, minus, okay, already అక్కడ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్, సో దిస్ విల్ బి మైనస్, సో దిస్ ఇస్ mgx. సో ఈ mgx క్యాన్సిల్ అయిపోతుంది, దాని తర్వాత టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mgh. See, so this is the value of total energy here, and this is value at initial point. So ఇనిషియల్ పాయింట్లో ఎంత టోటల్ ఎనర్జీ ఉందో మధ్యలో ఎక్కడ కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే అంతే ఎనర్జీ ఉంది. సో వీ కాల్ ఇట్ యాజ్ టోటల్ ఎనర్జీ కన్జర్వేషన్. హోప్ దట్ ఈస్ క్లియర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు దీనిపైన బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అనుకుంటే మన యొక్క టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి. దీంతో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం కొలిజన్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. వీటిపైన లాస్ట్ ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్లో మీకు చాలా క్వశ్చన్స్ దొరుకుతాయి. ఓకే, సో దీనిపైన చాలా క్వశ్చన్స్ మనకి చాలా సార్లు అడిగారు. సో ఇట్ విల్ బి ఏ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ దట్ విల్ బి టుమారో ఆర్ టుడే ఈవినింగ్. థ్యాంక్ యూ. I request you to thank you for watching the video. I request you to please share this video with your friends so that they'll be getting extra benefits from our app, website and YouTube channel. Thank you.